ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్, రోజుట్లాగే ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో గైస్, నాకు కుదిరినప్పుడల్లా మార్నింగ్ రొటీన్ అయితే చేసి పెడుతూ ఉన్నాను అనమాట. సో మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎలా ఉంది ఏంటి, అలాగే మీకు ఎలాంటి రొటీన్లో ఏమన్నా కర్రీస్ అలా ఏమన్నా స్పెసిఫిక్గా కావాలి అంటే నేను షార్ట్స్లో మినీ బ్లాగ్లో పెడుతున్నాను కదా షార్ట్స్గా, వాటి ఫుల్ వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేసి చెప్పండి, నేనైతే తీయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు కూడా క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ అయితే మొన్న షార్ట్స్లో చూపించాను కదా, ఆ షార్ట్లో ఒకరైతే మెసేజ్ చేశారనమాట, ఫుల్ వీడియో అంటే కర్రీ చూపించండి ప్లీజ్ అని చెప్పేసి. ఆవిడ పేరు సరస్వతి గారంట. సో ఆవిడ కామెంట్లో అయితే చెప్పారనమాట. సో అందుకని ఈరోజు అయితే లాంగ్ వీడియోలో అయితే చూపిస్తున్నాను, అది మొత్తం ప్రాసెస్ అదంతా చూసేయండి. ఫస్ట్లో అయితే క్యాలీఫ్లవర్ కట్ చేసి నేనైతే పొయ్యి మీద పెట్టేశాను అనమాట, అంటే కొంచెం ఉడకాలి కదా అందుకని చెప్పేసి ముందే కట్ చేసి కొంచెం పసుపు వేసి అదైతే ఉడకపెట్టేస్తున్నాను ఒక పక్క. ఇంకా తర్వాత గ్రేవీ కోసం అయితే టమాటాలు అలాగే మిర్చి ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక ప్యాన్లో ఆయిల్ అయితే వేసాను అనమాట. ఆయిల్ ఎక్కువ వాడను నేనైతే, ఒక 2 స్పూన్స్ అయితే వేసాను. ఆ స్పూన్ కూడా కొంచెమే అవుతుంది అనమాట ఆయిల్. సో ఆ 2 స్పూన్స్ కూడా మరి కొంచెం టమాటాలు వేగాలని చెప్పేసి వేసాను అనమాట. టమాటాలు, మిర్చి, ఆనియన్, దాంతోపాటు కొంచెం కాజు అయితే వేసుకుంటాను కంపల్సరీగా, ఎందుకంటే ఈ కర్రీకి అదే టేస్ట్ అనమాట. వితౌట్ కాజు ఒక టేస్ట్ వస్తుంది, విత్ కాజు ఒక టేస్ట్ వస్తుంది. కంపల్సరీగా ఉంటే కనుక కాజుతో అయితే ట్రై చేయండి, ఎందుకంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా మొత్తం కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి దాంట్లో. మొత్తం బాగా ఎలా అంటే మగ్గాలన్నమాట. బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్ ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాత్రం బాగా మాడిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని టమాటాలు అవి బాగా మగ్గించుకోండి. ఇక ఈలోపు అయితే నేను ఒక పక్కన ఇంకా సజ్జ రొట్టెకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందైతే పిండి అయితే కలిపి పెట్టుకోవాలి కదా, సో అందుకని చెప్పేసి నేను ఒక పక్కన అయితే అది చేస్తున్నాను అనమాట. ఇదే ఎందుకంటే ఈ కర్రీ ఇలా గ్రేవీ కర్రీలు చేసినప్పుడైతే మా వారైతే కంపల్సరీగా రోటీ కానీ ఇలా రొట్టెలు కానీ సజ్జ రొట్టె అలాగే ఏముంటాయి రోట్లా అని ఉంటాయి అన్నమాట. ఇక్కడ అవి ఫేమస్, బాగా చేస్తూ ఉంటారు ఇక్కడ, అందరూ అవే తింటూ ఉంటారనమాట. ఇక మేము కూడా అవే ట్రై చేస్తూ ఉంటాము. అవి కలిపేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ వాటర్ అయితే తాగాలి అనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయకముందే తాగితే చాలా మంచిది. ఇంకా నేను ఇవి వంట చేసుకుంటూ అయితే కనీసం 1 లీటర్ వాటర్ అయితే తాగేస్తాను మార్నింగే, ఎందుకంటే మధ్యలో అంటే డే మొత్తంలో ఒక్కోసారి మర్చిపోయి కొంచెం తాక్క ఉంటూ ఉంటాం కదా. సో ఎర్లీ మార్నింగ్ తాగేసామంటే ఎలా అంటే బాడీకి వాటర్ అనేది కొంచెం తక్కువ కాకుండా ఉంటుంది, అలాగే డైజెషన్ కూడా బాగా అవుతుంది, మోషన్ ఫ్రీ కూడా అవుతుంది అనమాట. సో ఇంక ఇక్కడైతే నేను ఉడకబెట్టిన టమాటా అన్నీ మిక్సీ పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ అదే కడాయిలో అయితే నేనైతే తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. తాలింపు పెట్టేసిన తర్వాత ఆ గ్రేవీ కూడా దానిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం మూత పెట్టేసి ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట. అలా పైకి ఆయిల్ వచ్చిన తర్వాత అయితే మనం దానిలో క్యాలీఫ్లవర్, ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేయాలి. ఆ క్యాలీఫ్లవర్లో వాటర్ వస్తాయి కదా, ఒక పక్కన తీసి పెట్టేసుకొని ఆ క్యాలీఫ్లవర్ మొత్తం దానిలో వేసుకొని మొత్తం ఒకసారి కలిపేయాలన్నమాట. కలిపిన తర్వాత దానిలోనే ఉప్పు, కారం మనకి తగినంత, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకోవాలన్నమాట. అలా వేసుకొని మొత్తం బాగా కలిపిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకునే నీళ్ళు ఉన్నాయి కదా, క్యాలీఫ్లవర్లో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ వేసేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ మనకి ఏం అవసరం ఉండదు అనమాట. ఈ వాటరే బాగా సరిపోతుంది అనమాట. ఎందుకంటే నేను ఆ క్యాలీఫ్లవర్ ఉడకపెట్టేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా నాకు తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉడకపెట్టేసేసుకుంటాను అనమాట. సో నాకు ఆ వాటర్ అయితే సరిపోతుంది. చూసారు కదా, మొత్తం ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చిన తర్వాత మన ఇంట్లో గరం మసాలా ఉంటుంది కదా, మనం నాన్ వెజ్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇంట్లో చేసి పెట్టేసుకుంటాము. సో ఆ గరం మసాలా అయితే కొంచెం ఎక్కువ కాదు, కొంచెం యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, లాస్ట్ గ్రేవీ అయితే ఇలా ఉంది. మనం పసుపు నేను ఈ క్యాలీఫ్లవర్లో అలాగే కర్రీలో వేయటం వల్ల
అది కలర్ అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. మీరైతే కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రోటీ వాటిలో అయితే ఇంకా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది, కానీ రైస్ కంటే రోటీలో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే నేను సజ్జ రొట్టె ట్రై చేస్తున్నాను. ఇది ఏమైందో చూడండి, మొత్తం విరిగిపోయింది అనమాట. మొన్న చేసినప్పుడు కూడా స్టార్టింగ్ విరిగిపోయింది, ఇంక ఈసారి కూడా మళ్ళీ స్టార్టింగ్ విరిగిపోయింది. ఇంక ఈలోపు మా వారు వచ్చి నేను చేస్తానని చెప్పేసి వచ్చారనమాట. ఇక మా వారు అయితే బాగానే చేశారు. ఎలా అంటే అది కొంచెం మరి పోయినసారి ఏంటంటే కొంచెం గట్టిగా కలిపాను, ఈరోజు కొంచెం పలచనైందనమాట. అందుకని కొంచెం గట్టిగా వచ్చినా కొంచెం పలచగా అయినా ఆ సజ్జ రొట్టె అనేది విరిగిపోద్ది. ఇక నాకు పోయినసారి అయితే రెండోసారి బాగా వచ్చిందండి. ఈసారి అయితే ఫస్ట్ సారి చేసి రెండోది చేద్దాం అనేసరికి మా వారు వచ్చి చేస్తారనమాట మొత్తం. ఇక నేనైతే ఇంక తర్వాత స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసేసుకున్నాను. ఇక ఈలోపు సుశాంత్ గారు అయితే బయట హాల్లో గమనిస్తూ ఉంటాడనమాట, గంట ఎప్పుడు మోగిద్దా అని. ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని మేము టిఫిన్ అయితే చేసామండి. సో నా మార్నింగ్ రొటీన్ అయితే ఇది ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ప్లీజ్. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి.